చికెన్ అండి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా అండి. ఇది మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక అరగంట అలా పక్కకు పెట్టేసేయండి. మిగతా సామాన్లు అన్నీ రెడీ చేసుకునే వరకు బాగా కలిపానండి, పక్కకు పెట్టేయాలి. కొత్తిమీర, పుదీనా అండి, చిన్న ఉల్లిపాయలు, నూనె, కొబ్బరి, టమాటా. ఈ టమాటా కొబ్బరి పేస్ట్ చేసుకోవాలండి, మిక్స్ చేయాలండి. పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె, ఒలిచి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలండి, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. వేగించినవన్నీ కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కొంచెం వేగించాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ పెట్టానండి. ఈ చికెన్ వేసేయాలి. రెండు బిర్యానీ ఆకులు బాగా కలపాలండి వేసి. చికెన్ వాటర్తో ఉడికిందండి. కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ అక్కర్లేదు. ఆ వచ్చిన చికెను ఏగచ్చగా వచ్చిన వాటర్తోనే చికెన్ చాలా మట్టుకు ఉడికిపోయిందండి. చేసి పెట్టుకున్న కొబ్బరి, టమాటా ఇది వేయాలి. కొంచెం బాగా కలపాలండి. టమాటా వేసినాక కొంచెం మూత పెట్టేయాలండి. మళ్ళీ కొద్దిగా పుదీనా అండి, కొత్తిమీర, చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి, నూనెలో వేగించి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఎందుకంటే ముందుగానే వేసేసామనుకోండి ఇది పీకిడి అయిపోతాయి ఉల్లిపాయ. మనం చికెన్ ఉడికిన తర్వాత వేస్తే ఈ ఉల్లిపాయ రుచి బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ చికెన్ అండి ఇది. కొబ్బరి రైస్కి, వైట్ రైస్కి, చపాతీకి అన్నిటికీ బాగుంటుందండి చికెన్ పులుసు.